శ్రీ రమణానంద మహర్షి నిత్యాన్న దాన సేవ శ్రీమాన్ గోత్రోద్భవస్య పడిగెసెల గోత్రస్య జ్యోతిర్మయి సాయి శివానీ నామధేయస్య రమణేశ్వర క్షేత్రానాం సకుటుంబానాం క్షేమస్థైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం శోభగుర్తునామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు పాల్గొనమాసే శుక్లకాళభైరవాష్టమి జయవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం సర్వగ్రామదేవతా ప్రీత్యర్థం సర్వసాకారమూర్తిదేవతా ప్రీత్యర్థం సర్వఋషిలింగదేవతా ప్రీత్యర్థం సర్వమునిలింగదేవతా ప్రీత్యర్థం అన్నప్రసాదాలయ సమయే మహానైవేద్యం సమర్పయామి. ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. నిత్య అన్నదాన సత్రం ఉంది. అది చాలా అంటే అన్ని ప్లేసెస్లో ఇది పెట్టడానికి వీలు పడదు, వీళ్ళు అది కూడా అరేంజ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది దాని విషయంలో. పూజలో భాగంగా ఈరోజు అష్టమి అంటండి, నాకు తెలియకుండానే నేను ఈరోజు దర్శనం చేసుకోవడానికి నాకు అనుగ్రహం కలిగింది. ఇక్కడ ప్రతి అష్టమికి భైరవాష్టమి అనేసి భస్మాభిషేకం చేస్తారంట. ఇవాళ అది కూడా చేశారండి మార్నింగ్. చాలా బాగా అనిపించింది. ఇక్కడ అన్నదానం కూడా మంచిగా ఉంది. ఆకలి మంచిగా తిన్నాము అని బాగుంది. మాకు కూడా అన్నదానం చేయాలనిపించింది. ఇటు చూసి మేము చేస్తే ఇంకోరికి అవకాశం ఉంటుంది కదా, అలా అనిపించింది. భోజనం చేసినప్పుడు అంత బాగుంది. అక్కడ మజ్జిగ ఇచ్చారు, చాలా బాగుంది ఎండలకి కదా. మేము బళ్ళారి నుంచి వచ్చాము, కర్ణాటక నుంచి.
యూట్యూబ్లో చూసి స్వామిది దర్శనంకి చేసేదానికి వచ్చాము. ఇక్కడ అన్నదానము అంతా సౌకర్యంగా ఉంది. ये पहली बार आया हूँ मैं, ये हैदराबाद से आया हूँ. बहुत अच्छा टेम्पल है. अभी लंच का टाइम है, फ्री लंच देते हैं इधर, लेकिन अच्छा है यहाँ पे. हाँ, खाने का टेस्ट भी अच्छा है. और अभी देखते हैं, अभी मंदिर ओपन होने के बाद दर्शन करेंगे भगवान का. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఆ యొక్క అన్నదాన కార్యక్రమం చేయటం వల్ల అందరికీ కూడా నిత్యాన్నదానం చేయటం వల్ల మీకు కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి మీరు కూడా మీకు తోచినంతగా దక్షిణ ఇచ్చి, ఇక్కడ ధనాన్ని ఇచ్చి, ధన రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ ఇచ్చి మీరు ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాను. బాగుందండి రమణాశ్రమం. ప్లస్ ఇక్కడ మేము అభిషేకం చేసాము, అది చాలా ఉల్లాసాన్ని ఇచ్చింది మనకి. అన్నదానం కూడా చాలా బాగుంది. ఇంతమందికి భోజనం అనేది మామూలుగా విషయం కాదు. అట్లానే శివలింగాలు ఎక్కడెక్కడ శివలింగాలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం, చాలా విశేషం. ప్రాణప్రతిష్ఠ చేయడం కానీ అన్నీ బాగా ఇంపాక్ట్గా బాగుంటాయి, చాలా బాగుంటాయి. పెద్ద పెద్ద విగ్రహాలు కానీ అట్లానే కాలభైరవ దానికి, అట్లానే వీళ్ళు ఈబూత్తో జరగడం, అభిషేకం చేయడం ఈబూత్తో కానీ, పాలతో అభిషేకం కానీ, రమణ మహర్షి గారు అన్నీ బాగా చేయటం కానీ చాలా బ్రహ్మాండంగా మాకు అనిపించింది. మేము ఇదే ఫస్ట్ టైం రావటం కూడా మేము ఇదే ఫస్ట్ టైం చూడటం. ఎక్కడా లేని విధంగా బాగా చక్కగా బాగా చేస్తున్నారు. మేము భోజనం లేదనుకున్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత భోజన వస్తువు కూడా చాలా బాగుంది. బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. మళ్ళీ ఇంకోసారి రావాలనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ విశేషాలు బాగానే ఉన్నాయి. అన్నీ వాళ్ళ స్పీచ్ కూడా బాగుంది. అన్ని రకాలుగా బాగా ఇంపాక్ట్ చేస్తుంది అన్నీ.